బ్రేకింగ్ న్యూస్ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. విద్యార్థుల ఆందోళనలతో కాలేజీ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ వాష్రూమ్లో సీసీ కెమెరాలు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి అని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. విమర్శలు ఎదుర్కొంటున్న ఫైనల్ ఇయర్ అమ్మాయిని తప్పించడానికి యాజమాన్యం ప్రయత్నిస్తోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి కాలేజీ నుంచి అమ్మాయిని ఇంటికి పంపేశారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ అమ్మాయిని బయటకు పంపుతూ ఉండగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు కాలేజీ విద్యార్థులు. వైరల్గా మారింది కాలేజ్ అమ్మాయిల ఫోన్ సంభాషణ. ఒకటి పొలిటికల్ ప్రెజర్ వల్లే కేసును తప్పుదో పట్టిస్తున్నారు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఒక్కసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలు ఇంకా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అక్కడ అమ్మాయిలే ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డారు అనే విషయం తెలిసిన తర్వాత అందరూ నివ్వెరపోయారు. కొన్ని పశ్చాత్తాపం కూడా కనిపించట్లేదు కొంతమంది అమ్మాయిల్లో. అక్కడ ఉన్న ఒక బ్యాక్ నున్న అమ్మాయి చూడండి, మిడిల్ ఫింగర్ చూపిస్తోంది. అక్కడ ఒక అమ్మాయి మిడిల్ ఫింగర్ చూపిస్తోంది చూడండి. ఏ మాత్రం పశ్చాత్తాపం లేదు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి బాత్రూంలో కెమెరాలు పెట్టిన అమ్మాయి, ఇప్పుడు ఆ వెనక కనిపిస్తున్న అమ్మాయి. అక్కడ ఎంతో మంది అమ్మాయిల జీవితాలను బుగ్గిపాలు చేయటానికి కుట్ర పనిన అమ్మాయే ఇప్పుడు మీరు చూస్తున్నారు. పోనీ పశ్చాత్తాపం కూడా ఎక్కడ కనిపించట్లేదు. రెడ్ సర్కిల్లో మిడిల్ ఫింగర్ కూడా చూపిస్తోంది. అంటే మరి ఇంత అనకూడదు, కానీ అంత బరి తెగింప. సాటి అమ్మాయిల జీవితాలను బుగ్గుపాలు చేయటానికి మరొక అమ్మాయి సహకరించటమా? దాన్ని ప్రశ్నిస్తే పశ్చాత్తాపం కూడా లేదా? పోనీ ఇలాంటి ఘటన వెనుక ఏ మగవాళ్ళ ప్రోత్సాహం ఉందో ఆ విషయాలు చెప్పాల్సింది పోయి మిడిల్ ఫింగర్ చూపిస్తారా? ఇంత దారుణమా? ఇదే ప్రశ్నలు చాలా మంది దగ్గర నుంచి వినిపిస్తున్నాయి. ఒకసారి మీరు చూడండి. మేము కొన్ని గైడ్లైన్స్కి లోబడి అమ్మాయిలు కాబట్టి మాస్కులు వేస్తున్నాం, వారి ఫోటోలను మీకు చూపించడం లేదు, ఎందుకంటే కొన్ని గైడ్లైన్స్కి లోబడి. కానీ మిడిల్ ఫింగర్ చూపించడమా? అయ్యో, కొంతమంది అమ్మాయిల జీవితాలను కొన్ని ప్రలోభాలకు లోబడి నేను ఇలా చేశానని కనీస పశ్చాత్తాపం ఉండాలిగా. ఎవరు ఈ ఘటన వెనుక ఉన్నారు, ఏ మగవాళ్ళు ఉన్నారు అనే వాళ్ళ విషయాలు చెప్పాలిగా. కానీ అలాంటి కెమెరాలు అమర్చి, వాష్రూమ్లో కెమెరాలు అమర్చి అమ్మాయిల మాన మర్యాదలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడి దాన్ని ప్రశ్నిస్తూ ఉంటే మిడిల్ ఫింగర్ చూపిస్తారా? ఇంత బరితెగింప అని అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు, సభ్య సమాజం వాళ్ళ వైపు వేలు పెట్టి చూపిస్తోంది. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని చెబుతోంది. నిజానికి దిగజారిపోయే మగవారి అడుగుజాడల్లో అమ్మాయిలు నడవకూడదు. అందుకే మనం మహిళను ఉన్నతంగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే దిగజారిపోయిన కొంతమంది మగవారికి అమ్మాయిలు ఎటువంటి సహకారాన్ని అందించకూడదు. అలాంటి పురుషుల ప్రలోభాలకు లోబడి ఒకవేళ ఇలాంటి చర్యలకు పాల్పడితే ఆ విషయాన్ని పోలీసులకు ముందు చెప్పాలి, కనీసం పశ్చాత్తాపాన్ని వెలిబుచ్చాలి. కానీ ఇక్కడ మాత్రం అమ్మాయి మిడిల్ ఫింగర్ చూపిస్తూ సభ్య సమాజాన్ని మరింత సిగ్గుపడే విధంగా ప్రవర్తిస్తోంది. ఈ అమ్మాయిలను సేవ్ చేయడానికి కాలేజ్ యాజమాన్యం ప్రయత్నిస్తోంది అంటే కొంతమంది చెప్తారు. ఒకసారి మీరు చూడండి, అర్ధరాత్రి అమ్మాయిని బయటకు పంపేస్తోంది యాజమాన్యం. ఆ అమ్మాయిని బయటకు పంపేస్తూ ఉంటే ఆ దృశ్యాలను కొంతమంది వీడియో తీశారు. అక్కడ ఆ దృశ్యాల్లో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అమ్మాయిని అక్కడి నుంచి బయటకు పంపించేస్తున్నారు. అది కూడా అర్ధరాత్రి బయటకు పంపించేస్తోంది యాజమాన్యం. గుడ్లవల్లేరులో ఆ అమ్మాయిల వాష్రూముల్లో కెమెరాలు అమర్చిన ఘటన మొత్తం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. వందలాది అమ్మాయిలు బయటకు వచ్చి ఆందోళన చేశారు. ఆ విజువల్స్ ఎవరైతే తీశారో, కెమెరాలు ఎవరైతే పెట్టారో, వారి వెనుక ఎవరైతే ఉన్నారో వారందరినీ కఠినంగా శిక్షించాలి అంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఆందోళన చేస్తూ ఉన్నారు. అయితే ఆ అమ్మాయిలను, వారి వెనుక ఉన్న పురుషులను శిక్షించాల్సింది పోయి ఆ అమ్మాయిలను సేవ్ చేసే విధంగా అక్కడి నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేయడం మరింత ఆందోళనకరం అని చెప్తున్నారు. వాటిని రికార్డ్ చేస్తారు. అర్ధరాత్రి వాళ్ళని అమ్మాయిలను బయటకు పంపించేస్తున్నారు. అక్కడ కొంతమంది విద్యార్థులు
అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు, ప్రశ్నించారు. కానీ ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ యాజమాన్యం కూడా ఆ నిందితులైన అమ్మాయిలకు రక్షణ కల్పించే విధంగా ప్రవర్తించడం మరింత ఆందోళనకు కారణమవుతూ ఉంది. అర్ధరాత్రి కారులో ఆ అమ్మాయిలను బయటకు పంపించేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. విమర్శలు ఎదుర్కొంటున్న ఫైనల్ ఇయర్ అమ్మాయిని తప్పించడానికి యాజమాన్యం ప్రయత్నిస్తోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి కాలేజీ నుంచి అమ్మాయిని ఇంటికి పంపించేశారు. ఆ దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పుడు కాలేజీ యాజమాన్యం మరిన్ని విమర్శల పాలవుతుంది. అమ్మాయిని బయటకు పంపుతూ ఉండగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు కాలేజీ విద్యార్థులు. వైరల్గా మారింది కాలేజీ అమ్మాయి ఫోన్ సంభాషణ కూడా. ఒక్కసారి వైరల్గా మారిన కాలేజీ అమ్మాయిల ఫోన్ సంభాషణ ఏంటో విందాం. అది మనకు మన కారేరా ఆ ఆడియో సంభాషణలో అది మన కారేరా అని ఒక అమ్మాయి చెప్తూ ఉంది. సో ఎంత బరితెగింపో చూడండి. ఎంతో మంది అమ్మాయిల మాన ప్రాణాలకు, ఆత్మగౌరవానికి, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే దుర్మార్గమైన చర్యలకు మరొక అమ్మాయే పాల్పడడం ఇది క్షమించరాని నేరం. ఆ అమ్మాయిలను కఠినంగా శిక్షించాలి. వాళ్ళు వెనుక ఉన్నటువంటి ఆ పురుషులు ఎవరో వాళ్ళను కూడా కఠినంగా శిక్షించాలి అంటూ అక్కడ బస్సుకి అడ్డంగా కొంతమంది, ఆ కాలేజ్ బస్కి అడ్డంగా కొంతమంది అమ్మాయిలు పడుకొని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షం కురిసింది, అక్కడ రోడ్లపైన నీరుంది, బురదగా ఉంది. అయినప్పటికీ కూడా ఆ నేలపైనే, ఆ రోడ్డుపైనే పడుకొని మాకు రక్షణ కల్పించాలి అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. గుడ్లవల్లేరులో వాష్రూముల్లో కెమెరాలు ఏర్పాటు చేసిన కన్నా ఒకసారి చూడండి. కాలేజ్ బస్సులకు అడ్డంగా పడుకొని అమ్మాయిలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది కేసులు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కెమెరాలు అమర్చిన అమ్మాయిలను సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి అమ్మాయిలు, మీరు హాస్టల్లో ఉంటున్నట్లయితే మీ చుట్టూ ఉన్న ఇతర అమ్మాయిలు కూడా ఎలాంటి వారో ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఎక్కడైతే హాస్టల్స్లో ఉంటూ ఉన్నారో ఆ హాస్టల్స్లో కూడా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారేమో. ఎందుకంటే ఈరోజు ఎవరిని నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. సాటి అమ్మాయి మరో అమ్మాయికి ఈ విధమైనటువంటి అన్యాయం చేస్తుంది అని ఎవరు కూడా ఊహించలేరు. సహజంగా మన పక్కనే ఒక అమ్మాయి పక్కన మరొక 10 మంది అమ్మాయిలు ఉంటే అమ్మాయి కొంచెం ధైర్యంగా ఉంటుంది, చుట్టూ సాటి మహిళలే ఉన్నారు అని ఒక ధైర్యంగా ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ఏ అమ్మాయిని నమ్మాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఏ అమ్మాయి వెనుక మరొక ఏ అబ్బాయి ఉండి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే విధంగా ప్రోత్సాహం ఇస్తూ ఉంటాడో, తాముంటున్నటువంటి హాస్టల్స్లో ఏ మూల ఎటువంటి కెమెరాని ఏ అమ్మాయి అమర్చిందో తెలియని పరిస్థితి, భయం ఇప్పుడు వ్యక్తమవుతుంది. ఒక్కసారి అమ్మాయిల ఆడియో వైరల్ అవుతుంది. ఇద్దరు అమ్మాయిలు ఏం మాట్లాడుకున్నారో విందాం. అక్క ఎవరో తెలిసిందే, ఫోటో తీసి ఫోటో కూడా చూసామే మేము. ఆ అక్క అంటుంది రండి చూసుకుందాం, విత్ ప్రూఫ్లు కూడా ఉన్నాయి అని చెప్పి తగ్గించి చెప్పేస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ 5 ఫ్లోర్ ఏదో అంటున్నారే. భయం వేస్తుంది. 2 months నుంచి పెడుతున్నారంట. 300 వీడియోలు బయటకు వచ్చినాయంట. అందరూ ఏడుతున్నారు. మాకు భయం వేస్తుంది. మా ఫ్లోర్ లోనే పెట్టారంట. ఏడుపు వచ్చేస్తుంది. చచ్చిపోవాలనిపిస్తుంది బాబు. మేడంకి చెప్తేనేమో అదేంటి బయటకు వస్తే డ్రగ్స్ కేసులో ఇరికిస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారు మేడమ్స్ ఏమో. రవీంద్రబాబు ఏమో చూసి చెప్తాడంటే, వీడియోలు చూసినాక చెప్తాడంట. నాన్ అటాచ్డ్ దాంట్లో పెట్టారంటే, ఏ ఫ్లోర్ లో పెట్టారో తెలియదే. ఇప్పుడు 300 వీడియోలు అయితే బయటకు వచ్చినాయని మాత్రం అంటున్నారు. సీనియర్స్ ధర్నా చేస్తున్నారు. సీనియర్స్ ఏమో గొడవ పడుతున్నారు. అది మేడం వార్డెన్స్ ఏమో కర్రలు పెట్టుకుని ఎమ్మడి పడుతున్నారే. కానీ సీనియర్స్ చాలా మంది ఏడుస్తున్నారు. 300 వీడియోలు 2 నెలల నుంచి జరుగుతుందంట. ఆ పిల్లలేమో పొలిటీషియన్స్ అంట, మరి తెలియట్లా. అందుకని భయపడుతున్నారు ఎవరైనా అడగడానికి. ఫేక్ న్యూస్ చూసి చెప్తాం, ఏ మాటలు మాట్లాడు. అదే ప్లీజ్ ఎవరన్నా ఎవరి దగ్గరన్నా వీడియో కనుక్కోండి. ఇక్కడ వీడియో ప్రూఫ్ చూపిస్తే మాకు పట్టించుకుంటారంటే, లేకపోతే పట్టించుకోరంటే. అసలు ఏడుపు వచ్చేస్తుంది. మా ఫ్లోర్ లో కెమెరా దొరికిందంటే వీడియో పెడితేనే మాకు ఏదన్నా చేస్తారంట, లేకపోతే ఏం చెయ్యారంట. అడుగుతుంటే కూడా కర్రలు పెట్టి కొడుతున్నారే. అంత ఉంది హాస్టల్లో ఇప్పుడు మా సిచ్యువేషన్. అందరు ఏడుస్తున్నారు. చూసారా ఆడియోలో, ఏ వీడియోలో ఏ అమ్మాయికి సంబంధించిన విజువల్స్ ఉన్నాయో ఆ వాష్రూమ్లో
ఆ వీడియోలో ఎవరు వీడియోలు ఉన్నాయో తెలియక అమ్మాయిలు భయపడుతున్నారు. ఒకరికొకరు ఫోన్ చేసుకుని ఇన్ని వీడియోస్ ఉన్నాయి అంట, చూసిన తర్వాత చెప్తామని అంటున్నారు. ఇట్లా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు, భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఎవరి వీడియో బయటికి వెళ్తుంది, ఎవరి వీడియో ఎవరి మొబైల్ ఫోన్లో ప్రత్యక్షమవుతుంది, ఎవరి వీడియో సమాజంలో వైరల్గా మారుతుంది, వీళ్ళు చేసినటువంటి ఇంత దుర్మార్గమైన పనికి అని అమ్మాయిలు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏడుపు వస్తుందని అంటున్నారు, భయం వేస్తుందని చెప్తున్నారు. బయటకు రావాలి అంటే అమ్మాయిలు భయపడే పరిస్థితి ఉందని చెప్తున్నారు. చూడండి ఒకసారి రెండో బాక్స్లో ఏం చేయాలి అసలు వీళ్ళని. ఆ అమ్మాయికి పశ్చాత్తాపం లేకుండా మిడిల్ ఫింగర్ చూపిస్తావా? కనీసం సాటి అమ్మాయిలనే మన కనీసం ఉండాలి కదా, కనీసం వాళ్ళు మనకి అక్కలు చెల్లెలు లాంటి వాళ్ళని ఉండాలి కదా, తోటి స్త్రీ కదా, తోటి అమ్మాయి కదా. అయ్యో నేను ఇలాంటి దుర్మార్గమైన పనికి పాల్పడ్డానే అని కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా, కనీసం పశ్చాత్తాపం లేకుండా మిడిల్ ఫింగర్ చూపిస్తావా? అసలు ఇదా పెంపకం? ఇదా పెంపకం? ఇందుక వచ్చింది హాస్టల్కి? అసలు నీ వెనుక ఉన్న మగాళ్ళు ఎవరు? ఇంతటి దుర్మార్గమైన పనికి పాల్పడి అమ్మాయి వెనుక ఉండి నువ్వు మిడిల్ ఫింగర్ చూపిస్తున్నావు అంటే ఏమనుకోవాలి సభ్య సమాజం? ఒక్కసారి ఈ వీడియో చూస్తున్న మీ అభిప్రాయం ఏంటో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నాకైతే చాలా బాధగా ఉంది. సభ్య సమాజం తలదించుకునే అమ్మాయి, ఒక అమ్మాయి మరొక అమ్మాయికి ఇంతటి దారుణానికి పాల్పడుతుంది అని ఊహించగలుగుతామా? మన పక్కనుండే అమ్మాయి, మనతో రోజు నవ్వుతూ మాట్లాడే అమ్మాయి ఇంత దుర్మార్గానికి పాల్పడుతుందని ఏ అమ్మాయినా ఊహించగలుగుతుందా? ఇంత దుర్మార్గానికి పాల్పడి నువ్వు మిడిల్ ఫింగర్ చూపిస్తావా? ఇదా నీ పెంపకం? ఇదా నీ చదువు? ఇదా నీ సంస్కారం? మీ అభిప్రాయం ఒకసారి నా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి నేను మా ప్రతినిధి మణికుమార్తో మాట్లాడతాను. మణికుమార్, ఇంత దుర్మార్గమా? ప్రోద్బలానికి అఫ్కోర్స్ వాళ్ళ వెనకాల కొంత దుర్మార్గమైనటువంటి పెడదారి పట్టినటువంటి అబ్బాయిలు, పురుషులు ఉండొచ్చు. వాళ్ళని కఠినంగా శిక్షించాలి. వాళ్ళ ప్రలోభాలకు లోబడి ఇలాంటి దుర్మార్గమైన పని చేయకూడదు. ఏం చేసినా చేయకూడదు. కనీసం పశ్చాత్తాపం లేకుండా మిడిల్ ఫింగర్ చూపిస్తుంది ఆ అమ్మాయి. దీని వెనక ఎవరున్నారు, ఎటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి? వాళ్ళని సేవ్ చేయడానికి కాలేజీ యాజమాన్యం ప్రయత్నిస్తుంది. వాళ్ళని అర్ధరాత్రి అక్కడి నుంచి పంపించి అరెస్ట్ చేయాల్సింది పోయి అర్ధరాత్రి పంపించేస్తారా? ఏం జరుగుతుంది మణికుమార్? రోహిత్, మనం చూడొచ్చు విజువల్స్ లో మీరు చెప్పినట్టుగానే సభ్య సమాజం తలదించుకునే విధంగా గురువాడ గుద్దవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా సంచలనం అవుతుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి గత 2 రోజుల నుంచి కూడా విద్యార్థులందరూ కూడా రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేపడుతున్నారు. మాకు న్యాయం చేయండి అంటే వందలాది మంది సీక్రెట్ వీడియోలన్నీ కూడా రికార్డ్ చేసి బయటకు అమ్ముకున్నా సరే ఇప్పటి వరకు కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజు కూడా విద్యార్థులు అందరూ కూడా హాస్టల్ నుంచి గర్ల్స్ స్టూడెంట్స్ అందరినీ కూడా హాస్టల్ నుంచి బయటికి పంపించేయడానికి యాజమాన్యం ప్రయత్నిస్తుందని విద్యార్థులు మరోసారి ఆందోళన బాటపట్టారు. అంటే నిన్న రాత్రి ఎవరైతే ఈ ఘటన అంతటికి కూడా కారకురాలైనటువంటి ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఎవరైతే విజయ్ కి సపోర్ట్ చేసినటువంటి అమ్మాయి ఉందో అమ్మాయి నిన్న రాత్రి కూడా హాస్టల్లోనే ఉంది. నిన్న ఉదయం మంత్రి కొల్లు రవీంద్ర ఇతర నాయకులందరూ వచ్చి విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా సెషన్ మీద ఒప్పుకున్న పరిస్థితి లేదు. మాకు నిజంగా అన్యాయం జరుగుతుంది, ఎందుకని కాలేజీ యాజమాన్యం వారం రోజుల నుంచి మేము చెప్తున్నా సరే పట్టించుకోలేదు, కనీసం మీరు ఇప్పుడు వచ్చి చెప్తున్నారు, ఇప్పుడు కూడా యాజమాన్యం నిర్లక్ష్య సమాధానం చెప్తున్నారు, దీని మీద ఎంక్వైరీ చేస్తామని చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా మాకు నమ్మకం కలగట్లేదని చెప్పి వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది విద్యార్థినులు అంతా కూడా వెళ్లి హాస్టల్ వాష్రూమ్లకి వాటిలోకి వెళ్లి చెక్ చేసుకుని ఇక్కడ ఇంకా సీక్రెట్ కెమెరాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పిన నేపథ్యంలో కొంతమంది మహిళా పోలీసులతో కలిసి లోపలికి వెళ్లి కూడా చెక్ చేసిన పరిస్థితి ఉంది. మన విజువల్స్ లో కూడా సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. అంటే వాష్రూమ్ లో ఆ లైట్లు కానీ లేదా షవర్ సంబంధించి కానీ సీక్రెట్ కెమెరాలు ఉన్న దృశ్యాలను వాళ్ళే తీసి బయటకు పెట్టిన నేపథ్యం కనిపించింది. అంటే ఈ కాలేజీలో ఈ వ్యవహారం అంతా కూడా ఎంత దూరం వెళ్తుందనేది కూడా ఒక రకమైన చర్చ కూడా నడుస్తూ ఉంది. నిన్న రాత్రి వరకు కూడా ఎవరైతే ఘటన కారకురాలైనటువంటి ఆ గర్ల్స్ స్టూడెంట్స్ ని బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారంటూ నిన్న మళ్ళీ గర్ల్స్ స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడికి వచ్చి హాస్టల్కి వచ్చి హాస్టల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మన విజువల్స్ లో కూడా చూసాము. ఒక కారులో ఆ యువతన స్టూడెంట్ ని మరొక అమ్మాయిని కూడా అక్కడి నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మనకు విజువల్స్ లో కూడా తెలుస్తా ఉంది. మన విజువల్స్ లో కూడా చూసాం. మా మహిళ ఎవరైతే యువత మిడిల్ ఫింగర్ చూపించడం అంటే వాళ్ళు ఎంత ధైర్యంగా ఈ పని చేశారు అని చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే దాదాపు 360 వరకు కూడా స్టూడెంట్స్ సంబంధించిన వీడియోలు అమ్ముకున్నారని నిన్న మనం కాలేజీ స్టూడెంట్స్ తో మాట్లాడినప్పుడు ఆ స్టూడెంట్స్ కూడా చెప్పిన పరిస్థితి. మరోవైపు పోలీసులు దీని మణికుమార్, ఇలాంటి ఘటనల వెనుకున్న అబ్బాయిలను చెంప పగలగొట్టి చెప్పాలనిపిస్తోంది. ఇలాంటి ఘటనలకు పాల్పడిన అమ్మాయిలకు
చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాం, దయచేసి మీ సాటి అమ్మాయిల పరువు మాన మర్యాదలు తీసే విధంగా మీరు ప్రవర్తించకండి. మిగిలిన అమ్మాయిలు కూడా చెప్తున్న హెచ్చరిక అనుకోండి, మీరుంటున్న హాస్టల్స్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, మీ పక్కన ఉన్న అమ్మాయి కూడా ఎలాంటి అమ్మాయో ఒకసారి చూడండి, మీ వాష్రూమ్లో కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఈరోజు అమ్మాయిల్ని నమ్మలేకపోతున్నాం, అబ్బాయిల్ని నమ్మలేకపోతున్నాం. ఇక్కడ చూడండి, మిడిల్ ఫింగర్ చూపిస్తుంది. ఇంత ఘోరమా? దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి. దయచేసి అమ్మాయిలు ఇలాంటి బుద్ధి ఉంటే సాటి అమ్మాయిలకు ఇలాంటి అన్యాయాలకు పాల్పడకండి. ఇంకొకసారి మీకు